హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా మంది పాపులర్ అవ్వడానికి కొంతమంది బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు, లేదా సోషల్ మీడియా ద్వారా కొంతవరకు సంపాదించుకోవచ్చు అనుకునే వాళ్ళు ఉంటారు. ఈ పాపులారిటీని యూజ్ చేసుకొని సంపాదించుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ సోషల్ మీడియాని ఆసరాగా చేసుకొని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఎంతో మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ మధ్య మనం చూసుకుంటే అంటే లోకల్ బాయ్ నానిని ఇట్లా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నాడు అని చెప్పి కొంతమంది ఏంటంటే బెట్టింగ్ యాప్లు ఎలా స్క్రీన్ మీద చూపించే వాళ్ళు ఉంటారు. దీన్ని అంటే ఈ యాప్ ద్వారా మనీ వస్తాయి అని చెప్పి ఎండింగ్లో చెప్పే వాళ్ళు ఉంటారు. కానీ డైరెక్ట్గా ఫోన్లో నేను ఈ టైంకి ఇది ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను, ఈ యాప్ ద్వారా నాకు మనీ వస్తున్నాయి, నేను కూడా ఎర్న్ చేస్తున్నాను, దీనివల్లనే నేను ఇంకా నా బతికినంతా ఈడ్ చేస్తున్నాను అని చెప్పి సో అట్లా మాట్లాడే వాళ్ళు ఉంటారు. డైరెక్ట్గా యాప్ని చూపించి మరీ ప్రమోట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇట్లా చేసే వాళ్ళకి ఇప్పుడు ఒక శిక్ష అనేది పడిపోయిందనమాట. సో అదేంటంటే ఇప్పుడు లోకల్ బాయ్ నానిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం వల్ల. సో అది ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఎందుకు తెలంగాణ ప్రభుత్వం ఇంకా నోరు మెదపట్లేదు అన్న అంశం అయితే బయటకు వచ్చింది. సో ఇప్పుడు వీసీ సజ్జనర్ గారు, ఆర్టీసీ వీసీ సజ్జనర్ ఎండి, ఆయన అంటే ఇన్స్టాగ్రామ్లో పెట్టారు అండ్ ఎక్స్ ద్వారా కూడా ఈ విధంగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి ఎంతోమంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్న వాళ్ళని వదిలిపెట్టొద్దు అని చెప్పి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో ఈ ట్వీట్లో కూడా చాలా అర్థాలు ఉన్నాయి. ఎవరు ఏంటి అనేది కూడా చెప్పడం. అండ్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే చాలామంది పాపులారిటీ అంటే ఈ సెక్షన్లో చాలామంది ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇందులో మెయిన్గా చూసుకుంటే రీసెంట్గా ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్లకు సంబంధించి భయ్యా సన్నీ యాదవ్ అని చెప్పి మనకు ఒక ఆయన పేరు వినిపించింది. సో ఆయన బెట్టింగ్ యాప్ల మూలంగా సుమారుగా ఒక 30 కోట్ల వరకు సంపాదించుంటాడు అని చెప్పి నాన్వేషణ ప్రపంచ యాత్రికుడు అని చెప్పన్నాడు కదా. సో ఆయన చెప్పడం జరిగింది, ఆయన వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఈవెన్ సజ్జనార్తో కూడా ఆయన మాట్లాడిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా ఆయన 30 కోట్ల వరకు ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా ఆయన సంపాదించాడు. సుమారుగా ఒక 8 కోట్ల రూపాయలతో ఆయన ఇల్లు కూడా కట్టుకున్నాడు. ఆ ఇంట్లో ఆయనకి లిఫ్ట్ కూడా ఉంది అని చెప్పి. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే కేవలం ఈ బెట్టింగ్ యాప్ల రూపంలోనే ఆయన సంపాదించినట్టుగా బయటికి చెప్పడం జరిగింది. ఈవెన్ ఆయన వీడియో కూడా పెట్టడం జరిగింది. ఈవెన్ అది కూడా అంటే ఆయన యూట్యూబ్లోనే ఉంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే భయ్యా సన్నీ యాదవ్ మీద కేసు నమోదైంది వీసీ సజ్జనర్ గారు చెప్పడం మూలంగా. అంటే ఇండైరెక్ట్గా ఈ విధంగా బెట్టింగ్ యాప్లను ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని అస్సలు వదిలిపెట్టొద్దు అని చెప్పి చెప్పడము. సో అండ్ అంటే డిఎస్పీ సూర్యాపేట డిఎస్పీ చెప్పడం మూలంగా నూతనకల్ పోలీస్ స్టేషన్లో ఆయన మీద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్టుగా చెప్తున్నారు. సో అబ్స్కాండ్లో ఉన్నాడు. ఆల్రెడీ మేము మొన్న 5వ తారీఖునే కేసు అనేది నమోదు చేశాము అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఎంతోమంది ప్రాణాలు అనేవి ఈ విధంగా పోతున్నాయి. లైక్ ఇప్పుడు నేను బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నాను అంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళు, అది ఎవరైనా సరే, ఏదైనా ఎక్కడికైనా వెళ్తున్నాము లేదా ఏదైనా తింటున్నాము అంటే పలానా వాళ్ళు చేసింది మనకు నచ్చుతుంది, లేదా పలానా వాళ్ళు వెళ్ళే ప్రదేశం నాకు నచ్చుతుంది అని చెప్పి మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరినైనా ఫాలో అవుతున్నారు అంటే వాళ్ళ మాట విధానం కావచ్చు, లేదా వాళ్ళు ఉండే పద్ధతి కావచ్చు, లేదా వాట్ ఎవర్ వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళ వేని ఇష్టపడే వాళ్ళనే వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. ఎవరు ఇష్టమన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రభాస్ ఇష్టమన్నా లేదా అల్లు అర్జున్ ఇష్టమన్నా వాళ్ళ యాక్టింగ్ నచ్చో, వాళ్ళ ఉండే విధానం నచ్చో, వాళ్ళ పద్ధతి నచ్చో ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. ఇట్లా యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇదే ఫాలోవర్లని అంటే ఎక్కువ మంది ఉన్నారు కదా, అంటే ఈ పాపులారిటీ ఏదైతే ఉందో దీన్ని మనం ఆసరాగా చేసుకొని వాళ్ళ ప్రాణాలని పనంగా పెట్టి మనం ఈ విధంగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నాము అంటే మీరు ఒక ప్రాణాన్ని పనంగా పెట్టినట్టే కదా. సో ఈ విధంగా బెట్టింగ్ యాప్లను ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా ఇప్పుడు అరెస్ట్ చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇందులో ముందుగా ఉంది ఎవరు అంటే భయ్యా సన్నీ యాదవ్. ఈయన ఏ విధంగా పాపులర్ అయ్యాడు, ఈయనకి ఇంతమంది సబ్స్క్రైబర్లు ఎలా వచ్చారు ఏంటి అంటే ఈయన ఒక బైక్ రైడర్ అనమాట. సో ముందుగా అంటే ఈ మన సూర్యాపేట కావచ్చు లేదా చుట్టుపక్కల రాష్ట్రాల్లో కావచ్చు బైక్ మీద రైడ్ చేసి ఫలానా ప్రదేశానికి నేను బైక్ మీద వచ్చాను, ఈ విధంగా నాకు ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్ కనిపించాయి, లేదా ఆయన ట్రావెలింగ్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇట్లా తనని తను ఎక్స్ప్లోర్ చేసుకోవడం మొదలుపెట్టాడు. తర్వాత రాష్ట్రాలను దాటి దేశాలకు వెళ్ళడము, సముద్రాలు దాటి వెళ్ళడము, ఈ విధంగా చేశాడు. సో ఈ విధంగా ఆయన ట్రావెలింగ్ ఏ విధంగా ఉంది అంటే కొన్ని చోట్ల మనం బైక్ మీద వెళ్ళలేని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ సిచ్యువేషన్లలో కూడా నేను వెళ్ళగలను అని చెప్పి ఈ బైక్ మీద ఆయన వెళ్ళడము, ఎన్నో స్పోర్ట్స్ బైక్స్ కూడా ఆయన కొన్నాడు.
ఈ డబ్బుతోనే అని చెప్పి ఆయన చెప్పుకోవడము, ఆయన ఫాలోవర్లే ఆయన దేవుళ్ళు అని చెప్పుకోవడము చాలా సార్లు చూసాం. కానీ వాళ్ళని అంటే ఇంతమంది ఉన్నారు అన్న ఈ ఏదైతే ఉందో సబ్స్క్రైబర్లు, ఫాలోవర్లు ఉన్నారు అని చెప్పి బెట్టింగ్ యాప్స్ వాళ్ళతో కొంతమందితో కుమ్మక్కయ్యి కొంత మనీ నేను అంటే ముందే వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఈ విధంగా బెట్టింగ్ యాప్లను చేశారంటే మీరు ఒక 100 రూపాయలు పెట్టి మీకు 200 వస్తాయి అని చెప్తే ఫాలోవర్లు అందరూ అదే కదా ఫాలో అవుతారు. సో వాళ్ళు కూడా ఈ విధంగా బెట్టింగ్ యాప్లకు ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి పోలీసులు కూడా గ్రహించడం మూలంగా ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే అంటే కోవకు చెందిన వాళ్ళు చాలామందే ఉన్నారు. అండ్ విజు అనేట ఆయన కూడా ఆయన అంటే యూట్యూబ్లో ఆయన వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఏంటి అంటే ఇంకా సంపాదించింది చాలు, ఇంక మీరు సంపాదించమాకండి, ఇట్లా ఐటీ సెక్షన్స్ కింద మీ మీద కేసు అనేది నమోదు చేస్తున్నారు, వేరే వాళ్ళు ఎవరో వచ్చి మీ మీద కేసు పెట్టడం అవసరం లేదు, పోలీసులే డైరెక్ట్గా యాక్షన్ తీసుకుంటున్నారు, ఈ విధంగా మీరు చేయకండి అని చెప్పి ఆయన చేయడం కూడా జరిగింది. సో ఆయన కూడా అంతకుముందు చేసిన వ్యక్తే. సో ఇట్లా చాలామంది ఉన్నారు. అంటే డబ్బుకు ఆశపడి ఒక రూపాయి ఎక్స్ట్రా మనం సంపాదించవచ్చు అని చెప్పి సంపాదించుకోవడం తప్పలేదు, ఒక రూపాయి ఎక్స్ట్రా అయినా సంపాదించుకో, కానీ ఒకరి ప్రాణాలకు సంబంధించిన విలువ, వాళ్ళ కుటుంబం ఎంత ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ వస్తాయి. ఒక ప్రాణం పోయింది అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఈవెన్ వాళ్ళు డిపెండ్ అయ్యే వాళ్ళు అయితే ఆయన మీద డిపెండ్ అయిన వాళ్ళు ఈవెన్ ఒక రూపాయి పోయింది అంటే చెప్పుకోవడానికి ఆయన ఎంత మానసిక క్షోభ అనేది అనుభవించుంటాడో ఒకసారి ఆలోచించండి. ఈవెన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే వాళ్ళు కూడా. సో ఇప్పుడు మీకు ఒక ఫుల్ స్టాప్ అనేది వచ్చింది. సో ఇకపైనైనా సరే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయకండి. ఎందుకంటే వాటిని ప్రమోట్ చేయడం మూలంగా కేవలం ఆ వ్యక్తి ఆ రూపాయి మాత్రమే అక్కడితో ఆగిపోదు. సో ఇది ఇంకా వాళ్ళ ఫ్యామిలీ, ఆయన జీవితం మీద ఆధారపడే సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి. అండ్ పోలీసులు ఎవరో ఏమో అంటున్నారు, లేదా మన మీద కేసులు పెడుతున్నారు, మన జీవితం ఏదైనా స్పాయిల్ అయిపోతుందేమో అని చెప్పి మీరు ఈ క్షణం వరకు మీరు దాన్ని ఆపేశారు అంటే ఎదుటి వాళ్ళ ప్రాణాల మీద, వాళ్ళ అంటే జీవితం మీద మీకు ఎలాంటి విలువ లేనట్టే అర్థం. ఇక మీరేమనుకుంటున్నారు, అసలు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే వ్యక్తులైనా సరే వాళ్ళకి ఎటువంటి శిక్ష విధించాలి? ఇంకెవరైనా సరే మీరు ఫాలో అయ్యే వాళ్ళైనా సరే అండ్ అంటే ఎవరు ఎక్కువగా ఈ బెట్టింగ్ యాప్లకు ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా చేస్తున్నారు వేరే వ్యక్తిని అని చెప్పి వాళ్ళ పేర్లు కూడా కామెంట్ చేయండి. చూద్దాం ఎవరెవరు ఎక్కువగా అంటే మనుషులని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్ల వైపు అనేది చూద్దాం. ఒకసారి కామెంట్ చేయండి మీరు కూడా.